వైజాగ్ లో గూగుల్ సంస్థకి కంపెనీ పెట్టుకోకుండా కొంతమంది వైసీపీ నేతలు కోర్టులో కేసులు వేయడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదండి. ఇవాళ కంపెనీ తీసుకురావాలంటే ఎంత ప్రయాసపడాలండి. ఇవాళ పక్కింటి మాట్లాడడానికి సాయం చేయడానికి రాని రోజుల్లో ఎన్నో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వెచ్చించి ఆ కంపెనీ తీసుకురావడానికి అనేక రకాల అధికారులతో మాట్లాడి వారితో అనేక రకాల చర్చలు జరిపి తీసుకొస్తుంది ఈ కంపెనీని. వైసీపీ ప్రభుత్వానికి ఏం తెలుసండి అసలు ఎన్ని కంపెనీలు తీసుకొస్తారు, ఎంత తీసుకురావాలి, ఎన్ని పెట్టుబడులు తీసుకురావాలి, అనేక రకాల కంపెనీ గూగుల్ కంపెనీ కాదు చాలా మంది బోల్డ్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండి ఎంఆర్ఎఫ్ కంపెనీలు కానీ రకరకాల ఎన్నో కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరూ గమనించగలరు. అంటే ఇప్పుడు అసలు వీళ్ళు భూమిని తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు ఈ గవర్నమెంట్, అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. దాన్ని మీరు ఏమంటారు? చాలా తక్కువ గవర్నమెంట్ ఇస్తున్నారు. ఇలాగంటే ఒక పెట్టుబడి తీసుకొచ్చి విధానం తీసుకొని మన పిల్లలు ఎక్కడో మద్రాసులో చెన్నైలో లేదంటే బెంగళూరులో బతకాల, మన పిల్లలకి బతకదా, పనులు చేసుకోదా, లక్షల మందికి ఉపయోగపడుతుంది కదా కంపెనీ తీసుకుని మాట్లాడండి. వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న ఏంటంటే నిందలేయడానికే తప్ప ఒక 10 మందికి ఉపయోగపడదాము, 10 మంది విద్యావంతులకి తీర్చిదిద్దని మాత్రం ఎక్కడ ఉందండి పోయిన గవర్నమెంట్ లో? మేము ఉన్నప్పుడు కంపెనీలో వచ్చేసి అది ఎక్కడ వచ్చింది సార్ కంపెనీలు? ఏం తెచ్చారు సార్ కంపెనీలు? అక్కడ ఉన్న మంత్రి ఏం తెచ్చారండి? కూరగాయలు వ్యాపారాలు చేసుకోవడం, చేపలు అమ్ముకోవడం, ఇవ్వండి వ్యాపారాలు తీసుకొచ్చిన వాళ్ళు ఏం తీసుకొచ్చారు? పలానా కంపెనీలు చెప్పమని గతంలో ఏం తీసుకొచ్చారు? అంటే కావాలనే వీళ్ళు మీకు అది ఎప్పుడుకో ఎవరికో ఇచ్చేసి లీజుకి చచ్చిపోయిన రైతు పేరు మీద కూడా కోర్టులో కేసు కరెక్ట్. ఎంత ఒకసారి మీరు గమనించండి. చచ్చిపోయిన రైతు మీద కూడా వాళ్ళు కేసు అయితే పరిస్థితుల్లో వైసీపీ గవర్నమెంట్ ఉందంటే మీరు ఒకసారి గమనించండి సార్. ఈ లోకంలో చనిపోయిన మనిషి మీద నిందలేస్తూ కేసులు కూడా పెడుతున్నారంటే ఆ గవర్నమెంట్ ఆ యొక్క పరిస్థితి వైసీపీ ఆలోచన ఎలా ఉందో విధి విధానం మీరు ఆలోచన చేయాలి.